నమస్కారము వీడియో అందరికీ నమస్కారము. మాది దండపల్లి దగ్గర కురప్పల్లి గ్రామము. నా పేరు లింగనగౌడు. కానీ నేను నా భార్య ఇంట్లో ఉంటుంది. ఈ పిల్లోళ్ళు ఇస్కూల్లో చేర్చే కోసము పిల్లోళ్ళని ఇడిచిపెట్టేసిపోయి వాళ్ళు పైన పనుకోండి. నా భార్యను ఆ పిల్లోళ్ళు ఇద్దరు, నేను కింద పనుకోంటే 1:30 గంటల ప్రాంతంలో నాకు పాసుకొచ్చింది. నేను లేచి లైట్ వేసినాను. వాళ్ళు అటుండ్రో ఏమో నాకు అది కూడా తెలదు. మళ్ళీ బాత్రూమ్ తలుపు కిర్రమనింది. దాన్ని చూసి వాడు పోయి పడిపోయినాడు. జమామనింది. నేను అర్థం కూడా పోయలేదు. జమామనే కుక్కలు బల్లుమనే కొందరికే నేను ఏమో అయిపోయిరా అంటే పరిగెత్తిపోయి చూస్తే ఆ మనిషి ఒకడు పడిండా. ఈడెవడో హిందీ వాడేమో పడిపోయినాడు అని చెప్పి మళ్ళీ ఇంకా నేను కూతలు పెట్టేసి, నాకు ముందే హార్ట్ పేషెంట్, నాకు గుండెకాయ అదిరిపోయా. కూతలు పెట్టే కొందరికే వాళ్ళు వచ్చేసిరి. వీళ్ళు వచ్చేసి వాడిని చూస్తే ఈ పిల్లోడు వచ్చిందే. వాడిని లేపి చూసా. అప్పుడు కదిలేవాడు. లేపి చూసి వాడు అయ్యో ఈడు బంగారుపల్లెం కొరపిల్లోడు అన్నానే. మళ్ళీ ఒరే బంగారుపల్లెం కొరపిల్లోడు ఇంత పెద్దకి ఏమిటికి వచ్చిరా ఈడ అని చెప్పేసి మళ్ళీ ఏమిట్రా అని చెప్పేసిందే. మళ్ళీ ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేయండి రా పాపము అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే అంబులెన్స్కి ఫోన్ చేసిరే. వసంత, ఈ పిల్లోడు, వీళ్ళందరూ అంబులెన్స్ వచ్చేదాకా ఈయన ఉంటుంది. వాడు ఎగిరి ఇట్లా తల కిందలు పడతా ఉంటే మళ్ళీ అంబులెన్స్ వచ్చినాక వేసుకొని పోయిరి. అంతే నాకు తెలిసింది, వేరే ఏమీ తెలియదు. అతని పేరేమి? ఆ పిల్లోడి పేరు ఏమి తెలియదు. జయదీప్ అని మనకు చెప్తున్నారు. జయదీప్ మనకు తెలుసులే. అతను మనకు తెలనేదాలు స్వామి. వాడిని నేను చూసేవాడలేదు. తర్వాత ఎందుకోసం వచ్చాడు? మా మనవరాల కోసం వచ్చాడు వాడు అని చెప్తా ఉండరు. మాకు 3 దినాలు మళ్ళీ ఏమి. మీడియా మిత్రులకు నమస్కారము. ఇక్కడ జీ కురప్పల నుండి వచ్చి ఒక అతను, ఇద్దరిది ఆ ఊరే, అమ్మాయిది ఆ ఊరే, అబ్బాయిది ఆ ఊరే, ఇద్దరిది ఆ ఊరే. కానీ ఆ పాపది వచ్చి అమ్మమ్మోళ్ళూరు. ఇక్కడ అమ్మమ్మోళ్ళూరులో ఆ పాప ఉంటే 1:00 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మద్యం సెవిచ్చి, మేము చూసినప్పుడైతే మద్యం సెవిచ్చినాడు. ఏమో వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమో తెలియదు. వీళ్ళు లేసా అని చెప్తున్నాడు. ఆ లేచి ఆ అలికిడికేమో అతను అవ్వకు దిగేదానికి ప్రయత్నించి పడిపోయినాడు అనేసి ఆ పాప చెప్పడం, మాకు కూడా ఆ పాప చెప్పడం. పడిపోయి అంటే ఈ పెద్ద ఆయన అరిసింటే ఇదే మా ఇల్లు. అక్కడ చూడండి, అదే మా ఇల్లు. ఇదే ఫీట్సే ఉంటుంది. ఇక్కడే మా ఇల్లు. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. 20 ఫీట్సే. వాటిని ఇంకా ఈ లైట్ ఉంటుంది. ఇక్కడ కరెంటు పోల్ లైట్ ఇక్కడ కొడతా ఉంది. నేను మిద్దె పైన చూసినాను. మిద్దె పైన చూస్తే ఎవరో ఇట్లా పడినాడు, బొక్కబాలు పడింటే ఒరే నాకే అప్పుడే శాక్ అయినా. ఎవరో ఇక్కడ వచ్చి పడిపోయినాడు, ఈ స్థితిలో పడినాడంటే ఎవరన్నా కొట్టుకొని వచ్చేసినాడు ఏమో మనకే అర్థం కాకుండా మళ్ళీ మేము వాడు కొట్టిమిట్లు ఆడుతూ ఉండే. లేచి కూడా అంత దూరం పోయినాడు. వాటిని ఇంకా కూడా ఒక 3 బార్లు పోయేసి ఆ కూసాలకి ఏమన్నా పడిపోతాడు. వద్దు అని కూసాను పెట్టండి అని చెప్పి మళ్ళీ మేమే 108 అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో పంపించిన తర్వాత ఇక్కడ కాదనేసి మళ్ళీ చిత్తూరు పొమ్మన్నారంట. చిత్తూరునిక ఏమో CMCకి పోయినారంట అని చెప్పినారు మాకు. నేనైతే మా పిల్లోడు ఈ ముందరాత్రి అతను పోయినాడు. వాళ్ళు కూడా డాక్టర్ ఫుల్గా మద్యం క్షమించినాడు ఇతను అని చెప్పినారంట. అక్కడ కూడా రిపోర్ట్ కూడా ఉందంట. అది జరిగింది. మళ్ళీ CMCకి పోతే CMCలో హాస్పిటల్లో ఉన్నారని చెప్పినారు. మళ్ళీ 2-3 దినాల తర్వాత CMCలో ఉన్నాడు. ఇట్లా ఏం జరిగింది మీరు చంపేసినారని అంటూ ఉన్నారు అందరూ. మా ఊరు వాళ్ళు అందరూ అదే అంటూ ఉన్నారు. కొట్టి కింద వేసినారు అంటూ ఉన్నారు. ఇక్కడైతే అయ్యా దైవ సాక్షిగా ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తారు. మా వాళ్ళు చేస్తాం, మేము కూడా చేస్తాం మా ఊరి తరపున. ఇక్కడ ఏమీ జరగలేదు. ఆ భయాలను చెందొద్దండి అంటే వాళ్ళు అదే భ్రమలో చంపేసినారు. అదే దీంట్లో ఉండిపోయినారు. సరే చంపినారో బతికినారో అది కథ పక్కలో పెట్టేస్తే ఇంకొక అతను ఏం చెప్పినాడంటే ఒక వాళ్ళూరెళ్ళే గుణ ప్రభాకర్ అనేసి, అన్న చంపేసినారో ఏమో తెలియలేదు, అది తేలుతుంది చూద్దాము. వాడు బిడ్డను బతికించుకునే దానికోసం ఒక 10 లక్షలు సహాయం చేయాల్సి వస్తుంది.
నా 10 లక్షలు ఇస్తే అనుకునే లోకమంతా ఏమనుకుంటుందంటే వీళ్ళు చంపినారు కాబట్టే డబ్బులు ఇస్తామని, వాళ్ళు ఇవ్వలేదంటా ఉన్నారు అని మేము చెప్పినాం. ఒక పెద్ద మనిషిగా మేము పోయినాం. దీంట్లో మాకు ఇన్వాల్వ్మెంట్ ఏమీ తెలియదు. ఒక పెద్ద మనిషిగా వాళ్ళు వస్తే మేము అడిగినాం. వీళ్ళు కూడా అయితే అయ్యా మేము ఇవ్వము, మేము ఇస్తే చంపినట్లే కదా అనుకుంటారు జనాలు, కేసుకు పోయింది కదా ఇది, మా పేర్లు వచ్చినాయి కదా, ఇప్పుడు డబ్బు ఇస్తే చంపినట్లే వస్తుంది అనే లెక్కలో ఇవ్వలేదన్నాం. సరే అది కాదు ఇది కాదప్ప ఏదో చేద్దామనే లెక్కలో ఏదో ఒక 2 లక్షలు ఇస్తామన్నాం. తప్పు మాకొద్దు, 2 లక్షలు ఇస్తామంటే కుదరదులేనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మేము ఆడికి అయిపోయినాం. మనం చంపినప్పుడు మనకి ఎందుకు భయమో, తేల్చిన చట్టం ఉంది. ఇప్పుడు చట్టంలో అన్నీ తేలుతాయి కదా, పోస్ట్ మీటర్ రిపోర్ట్ వస్తుంది, ఏమన్నా సాక్షి ఉంటే వచ్చి చెప్పని, ఏమి అవన్నీ తేలుతాయి అనేసి మేము గమనైపోతే మొన్నటి దినమున కొంతమంది మా గురించి మరీ వీడియోలు పెట్టి మా గురించి వెనకాల కొంతమంది మన కుల పెద్దల గురించి అట్లే పార్టీల గురించి కూడా మాట్లాడుతూ పోతూ ఉన్నారు. పార్టీలు ఎవరికి ఏమి ఇక్కడ ఇది కాదు, చట్టం ఎవరికైనా చుట్టం కాదు, చట్టం దానిపైన చేస్తుంది. దానికి పార్టీలకు దొద్దడము ఇంకోటి చేయడం చేయకూడదు ఎవరు కానీ. అట్లాగే నా పైన నేను రాజీకి పైన నేను రాజీకి రావండా మీకు 25 లక్షలు తీయిస్తా, లేదంటే మీ అబ్బాయిని వాళ్ళ చనిపోయిన తమ్ముడిని జాబులను పెరికిచ్చి చనిపోయినోడు వాడు ఎట్లా చనిపోయి నిన్న అట్లా పండబెడతాను నా పైన చెప్పడం, ఇవి నిజాలు ఎక్కడైనా నిరూపించి నేను ఎక్కడికైనా సరే ఆ కాణిపాక వినాయక స్వామి సాక్షిగా, ఆ ఈశ్వరుడి సాక్షిగా నేను ఇక్కడ వాళ్ళని రాజీకి 25 ఇస్తానని నేను చెప్పలేదు, రాండా అని వాళ్ళు చెప్పలేదు. కాకపోతే వీళ్ళు అవాకులు చవాకులు లేనిపోని మీడియాలు దొరికిపోయాడు అనేసి ప్రెస్సుల్లో అదే పనిగా పెట్టుకొని కూర్చో ఉన్నారు. అదే పనిగా మీడియాలు పెట్టుకొని దాన్ని ఏదో బురద చల్లి ఏదో చేసేయాలనేసి. ఇట్లా చల్లకూడదు. నీకు చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, నీకు ఏముందో తీసుకొని పో. తెలుసు ఎక్కడైనా తలాలైనా ఇస్తామో అని చెప్తా ఉన్నాం మేము కూడా. కాకపోతే ఇలా చేయేది పద్ధతి కాదు. మనం ఒక మనుషులు, మేమేమి ఫస్ట్ వాళ్ళపైన 50 పైన మీద కేసు గట్టిగా తింటాం. ఇద్దరు ఒకటే, ఒక కులం వల్లే ఇట్లా అయిపోయి ఒక కులం వల్లే ఇట్లా కొట్టుకుంటామంటే బాగుంటుందనే దీంతో మేము ఉండిపోయినామో తప్పితే ఈరోజు వాళ్ళకేం మేము తగ్గిండము అని అట్లా అనుకోని ఉంటే వాళ్ళు ఎవరెవరు ఆడనంటే వాళ్ళకి అర్థం కాలేదు. కాకపోతే దయ ఉంచి ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే మీరు పోండి కోర్టులు, ఇది కోర్టు కాదు ఇంకో కోర్టు ఇవ్వండి, ఇంకొక పోండి సుప్రీంకోర్టు ఇవ్వండి, తేల్చండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది. అందరూ తప్పోళ్ళు కాదు కదా, మేము తప్పోళ్ళే, మా గ్రామస్తులు తప్పోళ్ళే, అందరూ తప్పోళ్ళు కాదు కదా. ఇక్కడ దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము పరువు నష్టదావా వేసి వేరే రంగా కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని కూడా మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకి నమస్కారము. బంగారుపాలెం గుంటూరు పురపల్లి నుంచి జయదీప్ అనే అబ్బాయి ఈ దండపల్లి కురపల్లి గ్రామానికి 1 గంట ప్రాంతం రాత్రుల్లో వచ్చినాడంట. అంటే 3 కలిసి వచ్చినారు. వాళ్ళు తీసుకొని పోయేకి వచ్చినారో లేకపోతే ఏం చేసేదానికి వచ్చినారో మాకేం తెలియదు. కానీ వాడు కింద పడి ఏమో అయినాడని మాత్రము తెలుస్తూ ఉంది. ఇంకోటి మా ఊర్లో గిట్టని వాళ్ళు కొద్దిమంది మా పైన వీళ్ళు చేసినారు వాళ్ళు చేసినారు అని చెప్పి ఊరికే పేర్లు ఇచ్చేసినారు. అది వాళ్ళకి మా పేర్లంతా అసలు కూడా తెలియదు. వాళ్ళకి వేరే గిట్టని వాళ్ళు ఏదో ఆ విధంగా చేసినారు. కానీ మేము ఆ పనులు ఏమి చేయలేదు. మాకు అసలు ఏ విషయము తెలియదు. 2 రోజుల తర్వాత తెలిసింది. మాకు ఊర్లో ఉంటే కూడా మాకు తెలియదు అది. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు నిజంగానే ఆ విధంగా వాళ్ళకి ఏదో ఆధారాలు ఉన్నాయి అంటారు. కానీ పక్కనకి రమ్మను, యాటికి వాడికి ఏడికి నమ్మకం ఉంటే ఆడికి రమ్మను, ఎవరెవరు చెప్తారో అంతా మేము వస్తాము. వాళ్ళు ప్రమాణం చేయను, మేము చేస్తాం. మాకేం అభ్యంతరం లేదు. మాకు ఈ సంబంధమే లేదు, ఈ సాగుకి దానికి సంబంధమే లేదు. మేము కూడా ఎన్ని రోజులు ఏమి గుమ్మలో ఉండిపోయినామంటే ఒక ప్రాణం పోయింది. ప్రాణం ఉండేది మనం కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా మనం కూడా ఇస్తే అది సబబు కాదు. అందులో అంతా మన జాతి వాళ్ళు తెలిసిన వాళ్ళే అంతా. దానికోసం మేము గమ్మున ఉండిపోయినాము. ఇంకా వాళ్ళు అదే పనిగా అదే మీడియాలకి పాడు ఇస్తూ ఉంటే మేము కూడా ఇంకా గమ్మున ఉంటే కుదరదు. ఎదుటోడు చెప్తా ఉంటే మనం కూడా ఏదో ఒకటి ఉండింది లేదు చెప్పాలి కదా. చెప్పకుండా పోతే కాదని మేము కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆ అమ్మాయి అందులో 16 ఏళ్ళు మైనర్ బాలిక అమ్మాయి. ఆ అమ్మాయి కోసం వాడు వచ్చి ఆ విధంగా చేసినాడు. 1 గంట ప్రాంతంలో వేరే ఊరు నుంచి మా ఊరికి వచ్చి ఒక మగవాడు వచ్చి ఆ విధంగా చేయాలంటే అంత ఫుల్గా తాగేసి వచ్చి ఇక్కడ చేయాలంటే ఎంత కష్టమవుతుంది. ఒక ఊర్లో ఆ ఊర్లోనే అయితే వాళ్ళ ఇష్టం ఏదన్నా పోవచ్చు. వేరే ఊర్లో వచ్చి ఆ విధంగా చేసేదంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే వస్తుంది. 3 వచ్చి ఆ విధంగా చేసి తీసుకొని పోయేకే వచ్చారో లేకపోతే ఏం చేసేదానికి వచ్చినో మాకేం తెలియదు. అది
ఉమ్. ఏం చెప్పేది అర్థం కాదు. కోర్టు వరకు పోయింది. ఏమన్నా ఉంటే సాక్ష్యాలు ఉంటే కోర్టులో మీరు ప్రొడ్యూస్ చేసి మీరు తీర్చుకోవాల్సింది. మాకు ఎలాంటి సంబంధం లేదు. అది పదే పదే మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేస్తే మేము కూడా పరువు నష్టం దావాలో ఎంత వేసేదానికి ఆస్కారం ఉంది. మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు దయచేసి ఇలాంటి ఊరికే బురద జల్లే కార్యక్రమం పెట్టుకోకుండా ఏమన్నా ఉంటే మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, నిజం తేల్చండా, శిక్షించండి. దానికి ఏముంది? సంబంధం లేని వాళ్ళంతా మీ ఇష్టంగా చెప్పేసి చేసేస్తే ఎంతవరకు సబబో అది మీకే అర్థం కావాల. ఎవరో వేరే మా ఊరు వాళ్ళు ఎవరో చెప్పేశారని చెప్పి వీళ్ళంతా మీరు వరుసగా చదువుకుంటూ వచ్చేస్తే మేము గిట్టని వాళ్ళంతా చెప్పేసి ఆ విధంగా చేస్తే ఏమవుతుంది?